డైలాగ్ ఒక్కసారి మాకోసం. రామ అప్సరస రా, ఇదిగో తెల్ల బడ్షీట్, ఇదే రవి, తీసుకెళ్ళి ఎక్కడికైనా లవ్ చేసుకొని దయచేసి రేపు పొద్దున్నే నాకు 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. అరే పడుకొని అంటారు ఆ డైలాగ్. నీచుడా నికృష్టుడా అమావాస్యలో పుట్టిన నీచుడా నికృష్టుడా దుర్మార్గుడా పడుకొని అనరా, పాపం రా, రేపు పొద్దున్న 6 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. ఇది మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తుంది కదా ఈ డైలాగ్. ఓకే, నెక్స్ట్ కాలర్ సుబ్బారాయుడు జాయిన్ అవుతున్నారు. సుబ్బారాయుడు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, మీ పేరు తెలియదు కదా సార్, మీ యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారాయుడు గారు. మిమ్మల్ని నేను ఫాలో అవుతూ ఉంటాను సార్ మీ ఆర్టీవీలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది మన పాక్ ఇండియా యుద్ధం అప్పుడు చాలా బాగా మీరు చేశారు సార్ యాంకరింగ్. పాకిస్తాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, సుబ్బారాయుడు గారు మనతో పాటు సుమన్ శెట్టి ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. అయ్యో నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. అండ్ మీరందరూ నాతో మాట్లాడుతున్నప్పుడు అండ్ మన గెస్టులతో మాట్లాడుతున్నారు. మన సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు మాట్లాడండి. ఉన్నారు, వింటున్నారు, ఆయన మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ అన్నగారు నమస్తే. అన్నగారు నమస్తే అండి. అన్నగారు మీరు బిగ్ బాస్ లో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. చాలా ప్రేక్షకుల్ని బాగా అలరించారు సార్. మీ ఎపిసోడ్స్ చూస్తుంటే చాలా సంతోషం వచ్చేది, ఒకసారి దుఃఖం వచ్చేది. సార్ చాలా బాగా మీరు గేమ్ ఆడారు సార్. సుబ్బారెడ్డి గారు, మీరు బాధపడ్డ ఎపిసోడ్ ఏంటండి ఆయన చూసి? ఆయన ఇందాక మీరు అడుగుతున్నారు కదా సార్, బర్ని గారు సంజన గారికి పాయింట్స్ ఇచ్చారని, దాంట్లో నాకు కొద్దిగా క్యాల్కులేషన్ కావాలి సార్. ఓకే, క్లారిఫికేషన్ కావాలి. అన్నగారు మొత్తం మీద జెన్యూన్ పర్సన్, చాలా మంచి ఒపీనియన్ ఉన్న అన్నగారు. కానీ ఆ పాయింట్స్ ఇచ్చారనేది లైవ్ మొత్తం చూశాను, ఎపిసోడ్ చూశాను, ఎక్స్ట్రాస్ వస్తాయి అవి చూస్తాను, ఫాలో అవుతూ ఉంటాను. అంటే ఫస్ట్ పాయింట్స్ ఆర్ట్ నుంచి తొలగించబడతారన్న టైంలో అన్నగారు బర్నీ గారు ఇద్దరు బయటకు వస్తారు. ఓకే, బయటకు వచ్చిన తర్వాత మీకు ఇస్తానని చెప్పి ఎమోషనల్ అవుతారు అన్నగారు. ఎమోషనల్ అయిన తర్వాత అప్పుడు సారీ ఫర్ ది ఇంటరప్షన్ సుబ్బారెడ్డి గారు, ఒక్కసారి మీ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారు ఆయనకి. ఇద్దరు పట్టుకొని ఒకరొకరు బాధపడి బాగా ఏడుస్తారు. ఆ తర్వాత పాయింట్స్ మీకు ఇస్తానన్నా, మీరే నాకు హౌస్ లో ఉంది, మీకంటే ఎవరు లేరు అన్నారు. ఓకే, సో మీకు ఆ పర్టికులర్ ఎపిసోడ్ మీద క్లారిటీ కావాలంటున్నారు, రైట్? ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారాయుడు గారు. ఒక్కసారి దానికోసం క్లారిటీ అడుగుతున్నారు ఆ ఎపిసోడ్. నేను అదే సార్, నా మైండ్లో కానీ ఫస్ట్ బన్నన్న లేకపోతే సంజన గారు, ఎందుకంటే అట్లీస్ట్ బన్నన్కి పాయింట్స్ ఉన్నాయి, స్కోరింగ్ ఉంది, సంజన గారికి ఏమీ లేదు. నేను అందుకే సంజన గారికి ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను సార్, నేను ఆ పాయింట్స్. ఓకే, సో ఇమాన్యుయల్ మిమ్మల్ని స్టార్టింగ్ నుంచి కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు మీ వాయిస్ని, మిమ్మల్ని. అది మీకు ఎట్లా అనిపించేది హౌస్లో? సార్ అది ఇప్పుడు ప్రజెంట్ మామూలుగా అందరు వాయిస్లు చేయలేరు సార్. ఒక పిక్యులర్ వాయిస్ అది పట్టుకుంటేనే చేయగలరు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు మీ వాయిస్ చేయలేరు, మీ వాయిస్ చేయలేరు, నా వాయిస్ చేశారంటే ఒక పిక్యులర్ ఉంది కాబట్టి అది చేశారు. అది రియల్లీ హ్యాపీ సార్, నాకు చాలా హ్యాపీ తను చేస్తున్నాడు. ఎందుకంటే ఇంచుమించు అలాగే నేను మాట్లాడినట్లే మాట్లాడుతుంటాడు ఏమో. అది హ్యాపీ సార్, నిజంగా పట్టుకొని ఆ వాయిస్ని అది క్యాచ్ చేసి అది హ్యాపీ సార్, నాకు చాలా హ్యాపీ సార్. ఓకే, త్వరలో మీరు ఇమాన్యుయల్ ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు సినిమాలో. ఇప్పుడు వరకు కమెడియన్ సినిమాలో మీరు ఇమాన్యుయల్ సినిమాలో కనిపించబోతున్నారు నెక్స్ట్? ఏమో సార్, ఇంకా ఇమ్మూరు రావాలి కదా సార్ బయటికి. మేము ఆల్రెడీ మూవీ చేసాం సార్, బట్ నో కాంబినేషన్, బట్ సేమ్ మూవీ వర్క్ చేసాం మేము. ఓకే, కాంబినేషన్ లేదు. అవును సార్. ఓకే, అంటే ఇప్పుడు కమెడియన్ ఇప్పుడు వరకు బిగ్ బాస్ విన్నర్ అవ్వలేదు, సో ఈసారి డెఫినెట్గా అవ్వాలి అని అందరూ అనుకుంటున్నారు. సో మీరు బయటకు వచ్చేసారు కాబట్టి ఇమాన్యుయల్ అవ్వాలి అని మీరు సపోర్ట్ చేయాలి అని మీరు అనుకోవట్లేదా? కమెడియన్ విన్నర్ అయితే బాగుంటుంది అని సపోర్ట్ చేయాలి అని 100% ఉంటుంది. అందరికీ కాదు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. 100% సార్. నేను వచ్చే దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఓటింగ్ నేను వేస్తున్నాను సార్. ఎందుకంటే అందరూ ఉండాలి అని, అందరూ నాకు ఉండాలి, అందరూ సపోర్ట్ చేయాలి అనేది నేను ఒకరికి, అంటే మనకు ఆప్షన్ ఒకటే ఉంటుంది మనకి ఓటింగ్కి.
నేను అలా చేస్తాను సార్. మండే ఇది, ట్యూస్డే ఒకరికి, వెడ్నెస్డే ఒకరికి, అలాగే నేను చేస్తున్నాను సార్ ఓటింగ్. అంటే ఇమ్ము ఉండాలి, అందరూ ఉండాలి. ఓకే. ఇమ్ము కూడా ఉంటే బాగుంటుంది. మన నిజంగా అన్న చెప్పినట్లు కామెడీ ఒక్కసారి నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అదే. అమ్మాయి గెలవాలి